మొక్కజొన్న ఖరీఫ్ రబీ కాలాల్లోనూ సాగు చేసుకోగలిగిన బహుళ ఆదరణ పొందిన ఆరుతడి పంట. రబీలో మెట్టలోనే కాకుండా వరి మాగాణుల్లో దుక్కి దున్నకుండా కూడా సాగు చేసుకోవచ్చు. గత దశాబ్ద కాలంగా ఈ విధానంలో మొక్కజొన్న సాగు రైతుల ఆదరణకు నోచుకుంటుంది కూడా. దీన్నే జీరో టిల్లేజ్ విధానం అంటారు. ఈ విధానం వల్ల సాగు సమయం కలిసి రావడంతో పాటు దున్నకం ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో ఖరీఫ్లో సాగైన వరి చేలు కోసిన తరువాత పొలాలను దుక్కి దున్నకుండానే అదును పదును చూసుకొని జొన్న, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేసే అవకాశం ఉంది. ఈ విధానంలో రైతులు ఎక్కువగా మొక్కజొన్నను సాగు చేసి ఎకరాకు 50 క్వింటాళ్ల వరకు దిగుబడులు సాధిస్తున్నారు. అయితే జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేసినప్పుడు కలుపు సమస్యగా మారుతుంది. జీరో టిల్లేజ్ సాగులో ఆరంభం నుంచి మేలైన యాజమాన్యం ఎలా చేపట్టాలో వివరాలను మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ. వరి మాగాణుల్లో అంటే దాల్వాలో మనకు పొలం దున్నకుండా జీరో టిలేజ్ మొక్కజొన్న పద్ధతి అనేది ఈ మధ్యకాలంలో మనకు బాగా ప్రాచుర్యంలో పొందింది. ఈ పద్ధతిలో ఏంటంటే మొక్కజొన్న వేసుకోవడం వల్ల నేల తయారీకి అయ్యేటువంటి ఖర్చు ఆదా కావడంతో పాటుగా మనకు పంట కాలం కూడా ఒక నెల రోజుల దాకా కలిసి రావడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతిని సాధారణంగా తేలిక నేలల్లో కంటే కూడా బరువు నేలల్లో తేమ నిలుపుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి బరువు నేలల్లో సాగు చేసుకున్నట్లయితే కనుక లాభసాటిగా ఉండడానికి అవకాశం ఉంది అనమాట. ఒకవేళ మనం వరి కోసిన తర్వాత నేలలో కనుక తేమ లేకపోయినట్లయితే కనుక ఒక పల్చటి తడి ఇచ్చి విత్తనాలను వేసుకున్నట్లయితే కనుక మనకు మొలక శాతం అనేది బాగా ఉంటుంది. దీనికోసం తాడు ఉపయోగించి కానీ లేదంటే ఇప్పుడు విత్తన యంత్రాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటితో కానీ ఈ సాలుకి మధ్యలో 60 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 20 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం విత్తనాలను వేసుకోవాలి. ఎకరానికి 8 కిలోల విత్తనం అయితే మనకు సరిపోతుంది. విత్తేటప్పుడు కూడా ఈ కుదురుకు 3 నుంచి 4 విత్తనాలు పడే విధంగా వేసుకున్నట్లయితే కనుక సిఫార్సు చేసినటువంటి సంఖ్యలో మనకు మొక్కల సాంద్రత అనేది ఉండి దిగుబడి అనేది బాగా రావడానికి అవకాశం ఉంది. ఇక దీంట్లో ఇంకోటి పద్ధతి ఏంటంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ కానీ లేదా క్యాప్టాన్ కానీ థైరామ్ ఇట్లాంటి మందులతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక విత్తనం ద్వారా వ్యాపించేటువంటి ఆకుమాడు తెగులు లాంటివి మనము కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇక ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే కనుక సాధారణ పద్ధతిలో వేసినట్టుగానే ఇందులోనూ కూడా ఎకరానికి 100 కిలోల నత్రజని, 35 కిలోల భాస్వరం, 35 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు అనేవి మనం వేసుకోవాలి. రసాయన ఎరువుల రూపంలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఒక ఎకరాకు 147 నుంచి 181 కిలోల యూరియా, 70 కిలోల డిఏపి, ఆ తర్వాత 53 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మన ఎరువులను వేసుకోవాలన్నమాట. మొత్తం యూరియాని 4 సమభాగాలుగా చేసుకొని విత్తేటప్పుడు ఒక పావు వంతు, 1/4 వంతు, తర్వాత రెండవది 25 నుంచి 30 రోజులకు, మూడవది 45 నుంచి 50 రోజులకు, చివరి పావు వంతు మనము విత్తనం వేసిన 60 నుంచి 65 రోజులప్పుడు వేసుకున్నట్లయితే కనుక ఈ మనం వేసినటువంటి పోషకాలు అనేవి సక్రమంగా ఉపయోగపడి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. మొత్తం భాస్వరము తర్వాత సగం పొటాష్ ఎరువును విత్తేటప్పుడు వేసుకోవాలి. మిగిలిన సగభాగం పొటాష్ ఎరువును పూత దశలో కనుక వేసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఈ పద్ధతిలో మనకి నేలను దున్నడం అనేది ఉండదు కాబట్టి మనకు కలుపు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలుపును నివారించుకోవడానికి తప్పనిసరిగా మనం ఈ రసాయన కలుపు మందులు అనేవి పిచికారీ చేసుకోవాలన్నమాట. దీనికోసం విత్తనం వేసిన 2 రోజుల లోపల అంటే 48 గంటల లోపల ఎకరాకు 1 కిలో అట్రాజిన్ 50% కలుపు మందును ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా ఒక నెల రోజుల దాకా ఎలాంటి వెడల్పాకు కానీ లేదంటే కొన్ని రకాల గడ్డి జాతి కలుపు మొక్కలు రాకుండా మనం నివారణ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో మనకి ఏంటంటే వరి మోళ్ళు అంటే దుబ్బులనే మళ్ళీ చిగిరేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెరాక్వాట్ అనేటువంటి మందు ఎకరాకి 1 లీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం విత్తే ముందు కానీ లేదా విత్తిన తర్వాత కానీ విత్తిన వెంటనే కానీ పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మనకి ఈ వరి దుబ్బులు అనేవి మొలకెత్తకుండా ఉండేదానికి అవకాశం ఉంది. తర్వాత పైపాటుగా చూసుకున్నట్లయితే కనుక విత్తనం వేసిన 20-25 రోజుల టైంలో మనకు వెడల్పాకు కలుపు అనేది ఎక్కువ సమస్యగా ఉంటుంది. అలా ఉన్నట్లయితే కనుక ఎకరాకి 500 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ అనేటువంటి ఈ మందు పిచికారీ చేసుకోవడం ద్వారా వెడల్పాకు కలుపు మొక్కలను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ మనకు గడ్డి జాతి మరియు వెడల్పాకు రెండూ కూడా ఉన్నట్లయితే
చూసినట్లయితే కనుక ఎకరాకు 115 మిల్లీలీటర్ల టెంబోట్రయాన్ అనేటువంటి మందు, దాంతోపాటుగా 400 గ్రాముల అట్రాజిన్ కలిపి విత్తనం వేసిన తర్వాత 15 నుంచి 18 రోజుల మధ్యలో కలుపు మీద పడేటట్టు పిచికారీ చేసుకున్నట్లయితే కనుక కలుపు మొక్కలు రాకుండా మనం నివారణ చేసుకోవచ్చు. ఇక నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే కనుక అదే జీరో టిలేజ్ పద్ధతిలో సాగు చేసినప్పుడు 5 నుంచి 6 తళ్ళు అయితే కనుక సరిపోతాయి అన్నమాట. విత్తేటప్పుడు, తర్వాత విత్తనం వేసిన 15 రోజులకు, పూత దశలోను, తర్వాత పూత వచ్చిన 15 రోజులకు, తర్వాత గింజ పాలు పోసుకునే దశలో నీటికి అత్యంత కీలకమైనటువంటి దశలు అన్నమాట. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే కనుక సాధారణ పద్ధతి లాగానే దీనిలో కూడా మనకు కత్తెర పురుగు మరియు ఆకుమాడు తెగులు అనేవి చాలా ప్రధానమైనటువంటి సమస్యలు. ముందుగా కత్తెర పురుగు విషయానికి వచ్చినట్లయితే కనుక దీని నివారణ కోసం పొలం చుట్టూ 4 వరుసల్లో నేపియర్ గడ్డి అనేది ఎర్రపంటగా వేసుకున్నట్లయితే కనుక మనకు ఈ కత్తెర పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత గుడ్ల సముదాయాలను, గొంగళ పురుగులను వీలైనంత మట్టుకు ఏరి నాశనం చేయాలి. అంతేకాకుండా ఎకరాకు 10 వరకు లింగాకర్షక బుట్టలు పెట్టడం ద్వారా కూడా కొంతవరకు పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు అనమాట. తొలి దశలో పురుగులను నివారించుకోవడానికి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల 1500 ppm వేప నూనె దొరుకుతుంది. ఇది కానీ, లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ కానీ, లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ అనేటువంటి మందుల్లో ఏదో ఒకటి కలిపి పిచికారీ చేయడం వల్ల పురుగులను మనం నివారణ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 0.4 గ్రాములు అంటే ఎకరానికి 80 గ్రాముల చొప్పున ఎమామిక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందు కానీ, లేదంటే 0.3 మిల్లీలీటర్ల స్పైనోసైడ్ 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం వల్ల కూడా మనం కొంచెం ఎదిగినటువంటి పురుగులను నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. మందు పిచికారీ చేసేటప్పుడు కూడా ఆ మందు ద్రావణం అనేది కొంచెం సుడుల్లో పడే విధంగా చేసినట్లయితే కనుక పురుగు నివారణ మనకు బాగా తొందరగా జరగడానికి అవకాశం ఉందన్నమాట. బాగా ఎదిగినటువంటి పురుగులు ఈ మందుల పిచికారీ ద్వారా నివారణ చేయడం కష్టం కాబట్టి విషపేర తయారు చేసి పెట్టుకోవాలి. దీనికోసం ఏంటంటే ఎకరానికి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం, ఒక 2 లీటర్ల నీటితో కలిపి ఒక రోజంతా కూడా ఈ పదార్థాన్ని పొలయబెట్టుకోవాలి. ఆ మర్నాడు ఆ మిశ్రమానికి 100 గ్రాముల థయోడికార్బ్ అనేటువంటి మందు, లార్విన్ అనే పేరుతో దొరుకుతుంది. ఈ మందు కలుపుకొని ఆక్సుడుల్లో వేయడం వల్ల మనకు ఈ పురుగును మనం సమర్థవంతంగా బాగా ఎదిగినటువంటి పురుగులను నివారణ చేయడానికి అవకాశం ఉంది. ఇక చివరిగా టర్సికం ఆకుమాడు తెగులు అనేది మనకు ప్రధానమైనటువంటి సమస్య. దీని యొక్క లక్షణాలు కనుక గమనించినట్లయితే ముదురు ఆకులపైన గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడి క్రమేపీ ఇవన్నీ పెద్దవైపోతాయి. వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ మచ్చలు అనేవి ఆకంతా వ్యాపించి ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఆకంతా కూడా మాడిపోయినట్టుగా మనకు గమనించవచ్చు అనమాట. పంట పైన తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజబ్ కలిపి పంట అంతా కూడా పిచికారీ చేసినట్లయితే కనుక నివారించుకోవచ్చు. ఈ రకంగా కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే జీరో టిలేజ్ మొక్కజొన్న పద్ధతిలో మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది.